మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఈ చదివినటువంటి మాటలో మనము గుర్తించవలసినటువంటి పాఠం ఏదనగా, మన ప్రయాస వ్యర్థము కాదు. గతములో మన ప్రయాస వ్యర్థము కాదు అనేటువంటి విషయాన్ని గూర్చినటువంటి ఉపదేశం మనం పొంది ఉన్నాం. ఈ క్లుప్త సందేశముల ద్వారా ప్రభు తన యొక్క సత్యవాక్యమును మనకు విరిచి పంచుతూ ఉండగా, ఈ పూట ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఉపదేశం ఏదనగా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అయితే ఈ మాటలో ఉన్నటువంటి లోతైన భావాన్ని మనం గమనించినట్లయితే, ప్రభువునందు ఎవరైతే ప్రయాస పడతారో వారి ప్రయాస వ్యర్థము కాదు. అయితే కొందరు ప్రభువు కొరకు చేస్తున్నామని అనుకుంటూ ఉంటారు, కానీ అది ప్రయాసతో కూడినదిగా ఉండదు. సుఖవంతముగా, సౌఖ్యముగా, వారికి అనుకూలంగా, వారికి తోచినట్లుగా, వారికి నచ్చినట్లుగా, వారికి కుదిరిన సమయంలో చేస్తూ ఉంటారు. అది ప్రభువు కొరకు ప్రయాస పడుతున్నామని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, ప్రయాసతో కూడినటువంటి పని ప్రభు కొరకు మీరు చేసినట్లయితే అది ప్రతిఫలాన్ని నిశ్చయంగా మీకు తీసుకుని వస్తుంది. ఆ ప్రయాస నిశ్చయంగా వ్యర్థము కాదు. కుదిరినప్పుడు ప్రార్థన చేయడం, సమయం ఉంటే వాక్యాన్ని ధ్యానించడం, సమయం ఉంటే మందిరానికి వెళ్ళడం, సెలవు దొరికినప్పుడు సేవకులతో సహవాసం చేయడం, సమయం కాస్త కుదిరినప్పుడు వాక్యాన్ని వినడం, వారు చేస్తున్నటువంటి ఆ పనికి ప్రతిఫలం వస్తుందో రాదో అనేటువంటి సంగతిని ప్రక్కన పెట్టినట్లయితే, మనం గమనించవలసింది, ప్రయాసతో కూడిన వారికి నిశ్చయముగా ప్రతిఫలం వస్తుంది. సమయం కుదరకపోయినా, శరీరం సహకరించకపోయినా, ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఇది ప్రభు కొరకు ప్రతిష్ఠితమైనటువంటి దినము. ఇది పవిత్రమైనటువంటి విశ్రాంతి దినము. ఈ సమయంలో మనం సన్నిధికి చేరాలి, సంఘంగా కూడుకోవాలి, ఆరాధించాలి, పరిశుద్ధుల సమాజంలో గలమెత్తాయనను ఘనపరచాలి. ఆయన మనతో మాట్లాడదలిచినటువంటి ఆ సత్యోపదేశానికి చెవియొగ్గాలి. ఆయన ఉపదేశానుసారంగా ఈ వారమును మనం నడిపించుకోవాలి. మనల్ని మనం ఈ దినమున ప్రత్యేకంగా ఆయనకు ప్రతిష్ఠించుకోవాలి, సమర్పించుకోవాలి అని ప్రయాసపడి వచ్చినట్లయితే నిశ్చయంగా వారి ప్రయాసకు ఫలము అనుగ్రహించబడుతుంది. ఆ ప్రయాస ఏమాత్రము కూడా వ్యర్థము కాదు. మనం గమనిస్తున్నట్లయితే నేడు లోకంలో మందిరానికి రావడం ఎంతో అసౌకర్యం, వేకువజామున లెగడం ఎంతో అసౌకర్యం. ప్రత్యేకంగా సంఘం ఏదైనా ప్రార్థన కూడికను ఏర్పాటు చేస్తే ఆ సమయాన్ని కేటాయించడం ఎంతో కష్టతరం. వాక్యాన్ని ధ్యానించడం ఎంతో ఇబ్బందికరమైనటువంటి విషయం. ఈ క్లుప్త సందేశం ప్రతిరోజు ప్రభువు చేత అనుగ్రహించబడుతున్నప్పటికీ, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో, దేవ చిత్తానుసారంగా ఆయన కొరకు జరుగుతున్నటువంటి ఈ పరిచర్యలో ఆయన ఇస్తున్నటువంటి ఉపదేశాన్ని వినడం, 10 నిమిషాల సమయాన్ని కేటాయించడం, కొంచెం సమయం ఆయనకి ఇవ్వడం అనేది ఎంతో బాధాకరమైనటువంటి, ఎంతో ఇబ్బందితో కూడినటువంటి, ఎంతో కష్టతరమైనటువంటి అంశముగా మారిపోతున్నది. వేకువజామున స్తుతి కీర్తనలతో ఆయనను స్తుతించే విధంగా, ఆయనను ఘనపరిచే విధంగా మన గళములు ఎత్తాలి, ఆయనకు స్తోత్రములు చెల్లించాలి. ఉత్సాహ గానాలతో, రక్షణ సునాద గీతాలతో మన కుటుంబంలో ఆ కీర్తనలు వినబడాలి అనేటువంటి విషయం తెలిసినప్పటికీ అది చేయడం ఎంతో కష్టతరమైనటువంటి అంశం. ఎందుకంటే వేకువజామున లేచుట, ఆయన కొరకు సమయాన్ని కేటాయించడం అనేది అసౌకర్యమైనటువంటి అంశంగా నేడు మారిపోయి ఉన్నది. అంత్య దినాల్లో మనం గుర్తించవలసినటువంటి అంశం, ప్రేమ చల్లారిపోతుంది. క్రమము తప్పి అక్రమము చేయువారు విస్తరిస్తారు. దాని యొక్క అర్థం, ప్రయాసపడేటువంటి అనుభవాలను విసర్జించి శరీరాన్ని సుఖపెట్టే విధంగా సౌఖ్యాలతో ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. ఆయన సన్నిధి దూరంగా ఉన్నప్పటికీ ప్రయాసతో, కష్టమైన, ఇబ్బందైన, సమయం పట్టినప్పటికీ ఆసక్తిగా ఆయన మందిరానికి వెళ్ళడం, ఆయన కొరకు ప్రయాసపడడం. వేకువజామున శరీరం సహకరించినప్పటికీ నిద్రను చంపి ఆయన పాదాల చెంత చేరడం, మనము మోకరించి ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవడం, ఆ దినము కొరకు వేడుకోవడం, కృపను పొందుకోవడం అనేది ప్రభు కొరకు ప్రయాసపడడం. ఎన్నో పనులు ఉన్నప్పటికీ మొట్టమొదట ప్రభువు యొక్క వాక్యాన్ని ధ్యానించాలని పరిశుద్ధ గ్రంథమును తెరచి వాక్యాన్ని చదివి క్రమంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండడం, ప్రభు కొరకు ప్రయాసపడడం, సేవకునితో సహవాసం కలిగి ఉండడానికి ఎదురు చూడడం, ప్రయాసపడడం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ కష్టార్జితంలో ఆయనకు ఇవ్వవలసినటువంటి అర్పణను
అర్పించడం, ప్రభు కొరకు ప్రయాసపడడం, ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఇతరులకు స్వార్థ ప్రకటించడం, ప్రయాసపడడం, బలహీనులైన, విశ్వాసంలో చెదరిన, సన్నిధికి దూరమైపోయిన వారిని ప్రోత్సాహపరిచి వెన్నుతట్టి వారి చెయ్యి పట్టి మందిరమునకు తోడుకుని రావడం, ప్రభు కొరకు ప్రయాసపడడం, ఆయన సేవకుల ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి సత్య ఉపదేశాన్ని, అభిషేకంతో కూడినటువంటి కీర్తనలను వినడం, ప్రభు కొరకు ప్రయాసపడడం, అబద్ధమాడవలసినటువంటి సన్నివేశములు కూడా అబద్ధమాడక సత్యమును పలుకుట, ప్రభు కొరకు ప్రయాసపడడం, శరీరంలో ఎన్నో వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పాప క్రియలు పొంగుతూ ఉన్నప్పటికీ వాటిని చంపి క్రీస్తు కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం, ప్రభు కొరకు ప్రయాసపడడం. ఇలా మనం ధ్యానిస్తున్నట్లయితే ప్రభు కొరకు కంకణం కట్టుకొని, ప్రభు కొరకు జీవించాలి అనేటువంటి ఒట్టు పెట్టుకొని, ప్రభు యొక్క జీవ మార్గంలో, ఇరుకు మార్గంలో ఇరుకైన ప్రయాసైన సాగిపోవడమే ప్రభు కొరకు నిజముగా ప్రయాసపడడం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం అనేది మనం చూసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే కీర్తనాకారుడు ఈ విధంగా అంటాడు. ఇంతకీ ఆ కీర్తనాకారుడు ఎవరు అనగా మోషే. తన కీర్తనలో ప్రార్థనాపూర్వకంగా ఇలా అంటాడు: శ్రమనొందిన ఏండ్ల కొలది మాకు సమృద్ధిని అనుగ్రహించు అని. అనగా ఎంతగా మీరు ప్రయాసపడతారో అంతగా నేను సమృద్ధిని ఇవ్వగలను అని ప్రభు తెలియజేస్తున్నారు. మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మోషే ఇజ్రాయేలీలను నడిపించినప్పుడు ఆ ఇజ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరములు ప్రయాణం చేశారు. అనగా 40 సంవత్సరములు వారికి నిర్వరమైనటువంటి పట్టణం లేదు, వారికి సరైనటువంటి ఆశ్రయం లేదు, ఏ యొక్క గృహము లేదు. అన్ని విషయాల్లో వారు యాత్రికులను, పరదేశులనై సాగిపోతున్నారు. వారికి ఏ మేలు కూడా కొదువు కాలేదు. అయితే వారు పాలుతెనులు ప్రవహించు కనాను దేశానికి ప్రవేశించిన తర్వాత వారు 400 సంవత్సరాలు చాలా నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని జీవించారు. దాని యొక్క అర్థం, శ్రమ పడింది, ప్రభు కొరకు అరణ్యంలో ప్రయాణం చేసింది 40 సంవత్సరాలు మాత్రమే. కానీ వారు అనుభవించినటువంటి మేలులు, సుఖ సౌఖ్యాలు 400 సంవత్సరాలు. దాని యొక్క అర్థం, మోషే ఆనాడు కీర్తన పాడాడు, కీర్తనతో కూడినటువంటి ప్రార్థనను చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. శ్రమనొందిన ఏండ్ల కొలది నాకు సమృద్ధినివ్వవా అని అన్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 15వ చరణం: నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. ఆ పైన చూస్తాం 90వ కీర్తన పైన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని. ఆ ప్రార్థనను పాటగా చేశాడు. మోషే చేసినటువంటి ఆ చిన్న ప్రార్థన, అతను వాడినటువంటి ఆ చిన్న పదం దేవుడు చాలా గంభీరంగా తీసుకున్నాడు. 40 సంవత్సరాలు మాత్రమే కాదు, మోషే 400 సంవత్సరాలు నేను మీకు నెమ్మదిని ఇస్తాను అని అన్నాడు. అది కూడా వారికి ఎందుకు శ్రమలు మరలా ప్రారంభమైనయి 400 సంవత్సరాల తర్వాత అని చూసినట్లయితే వారి యొక్క అవిధేయతను బట్టి, వారు ప్రభువును విసర్జించి ప్రభువును ఎరుగినటువంటి, యెహోవాను ఎరుగినటువంటి ఒక క్రొత్త తరం ప్రారంభించబడుట చేత, అనగా తల్లిదండ్రులు, పితరులు తమ సంతతికి ప్రభువు చేసిన కార్యాలను వివరించకపోవడం చేత, ప్రకటించకపోవడం చేత, సుఖ సౌఖ్యాలతో నెమ్మదిని అనుభవిస్తూ, విశ్రాంతిని అనుభవిస్తూ, శరీరాన్ని సుఖపెడుతూ, వాళ్ళకి నచ్చినట్లుగా, మనసుకు తోచినట్లుగా ప్రవర్తిస్తూ, విచ్చలవిడిగా ప్రవర్తించడం చేత తిరిగి మరలా వారికి శ్రమలు ప్రారంభించబడ్డాయి. అయినప్పటికీ మనం గుర్తించవలసినటువంటి విషయం, మనము ప్రభువునందు ప్రయాసపడితే నిశ్చయంగా ఆ ప్రయాసకైన ప్రతిఫలం ఇస్తారు. ఇప్పుడు ఈ పరిచర్య ద్వారా, ఈ క్లుప్త సందేశం సాధారణంగా చేసేసి అనుగ్రహించబడుతుంది కాదు, కానీ ప్రభు ద్వారా అనుగ్రహించబడినటువంటి, పొందుకున్నటువంటి ఉపదేశం సమయాన్ని వెచ్చించి ఆయన చిత్తములో ఉన్న వారికి ఈ వాక్య వెలుగును చూపించాలని, తెలియచేయాలనేటువంటి ప్రభు పెట్టిన భారము చేత, ప్రభు చిత్తానుసారంగా ఈ యొక్క పాడ్కాస్ట్ జరుగుతున్నది. ఇదొకటే కాదు, ప్రభువు జరిగిస్తున్నటువంటి యొక్క పరిచర్య అంతటిలో కూడా ఆయన నడిపింపులో, ఆయన ఆత్మ సారథ్యంలో, ప్రయాసతో కూడినటువంటి మార్గములో ఆయన కొరకు సాగిపోటకు ప్రభు కృపను అనుగ్రహించారు. కనుక మనము పడుతున్నటువంటి ప్రతి ప్రయాసకు ప్రభువునందు మనకు ప్రతిఫలం అనుగ్రహించబడుతుంది. ఈ క్లుప్త సందేశముల ద్వారా ఈ యొక్క వచనములో ఉన్నటువంటి మరొక విషయాన్ని మనం రాబోయే పాడ్కాస్ట్ లో మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి ప్రభు అక్కడ ఆలస్యమైతే వాటిని గురించినటువంటి విషయాలను మనము ధ్యానిద్దాం. ఈ సందర్భంలో ప్రయాస పడాలి మనం ప్రభు కొరకు అనేటువంటి విషయాన్ని గుర్తించి, ఆ ప్రయాస కొరకు మన శరీరాన్ని నలగొట్టుకొని, ఆ ప్రయాస కొరకు మనల్ని మనం తగ్గించుకొని, ఆ ప్రయాస కొరకు మనల్ని మనం ఆయనకు ప్రతిష్ఠించుకొని, ఆ ప్రయాస కొరకు మనం పనార్పణంగా పూయబడుటకు మనల్ని మనం ఆయనకు అర్పించుకున్నట్లయితే ఆ
ప్రయాసకు ప్రతిఫలం ప్రభు నిశ్చయంగా అనుగ్రహిస్తానని చేసిన వాగ్దానం మన పట్ల 100% నెరవేర్చబడుతుంది. ఈయన దేవుని మాట ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని మీరు సెలవిచ్చారు. అయితే ప్రయాస పడుతున్నామా లేదా అనేది మేము గుర్తించాలని, నిజంగా నీ కొరకు ప్రయాసపడితే అది నిశ్చయంగా ప్రతిఫలమును దీవెనను తీసుకుని వస్తుందని మీరు స్పష్టంగా మాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి వారు పడుతున్నటువంటి ప్రయాస ప్రతిఫలం పొందుకున్నట్లుగా మరియు ప్రయాసతో కూడినటువంటి ఈ పరిచయాన్ని కూడా మీరు మర్చిపోరని, ప్రతిఫలం ఇస్తారని మీరు సెలవిచ్చారని అమూల్యమైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, ఇంకా నీ వాక్యం ప్రతి వారి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.